పిఎస్ఆర్ న్యూస్. 'పుష్ప 2' సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చివరికి రిలీజ్ డేట్ విడుదలయ్యింది. సంబరాలకు సిద్ధంగా ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో టికెట్ ధర విషయానికొస్తే దాని ధర అంబరాన్ని అంటేలాగా ఉంది. 'పుష్ప' సినిమా భారీ బడ్జెట్తో తీశారని, అంతకు అంతా సంపాదించాలని టికెట్ రేట్లు భారీగా పెంచేశారేమో. ఎప్పుడో విమర్శలలో మునిగి తేలే రామ్ గోపాల్ వర్మ దీనిపై ట్వీట్ చేస్తూ ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ ఏందో విందామా? సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధర 1000 రూపాయలు పెట్టాడంట. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి ఇడ్లీల కంటే తన ఇడ్లీలు చాలా గొప్పవని నమ్ముతున్నాడట. కానీ కస్టమర్కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు సుబ్బారావు హోటల్కు వెళ్ళడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చేనంత వెర్రితనం. ఒకవేళ 7 స్టార్ హోటల్లో ఆంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నాం అని వాదిస్తే 'పుష్ప 2' విషయంలో ఆ 7 స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమా కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతేకాని ప్రజాసేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్ళు సినిమా టికెట్ ధర మీదే ఎందుకు ఏడుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ 3 కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ 3 నిత్యావసర ధరలు బ్రాండెడ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి 'పుష్ప 2' సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడడం మానేయచ్చు, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా. ఇక మళ్ళీ సుబ్బారావు హోటల్ చైనా విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏంటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి. అంటే 'పుష్ప' సీట్లు మొత్తం బుక్ అయ్యాయన్నమాట. ధర ఎంతైనా తగ్గేదలే అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా 'పుష్ప 2' సినిమా టికెట్లు ధర విషయానికి వస్తే అంత భారీగా పెంచడం అనేది కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటారు మన అభిమానులు. ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.